హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన కరీంనగర్ స్మార్ట్ సిటీలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చూపిస్తానండి. అదే ఎల్ఎండి అండి. ఎల్ఎండి అంటే లోయర్ మానేరు డ్యామ్ అండి. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ఎల్ఎండి వచ్చే వారి కోసం టూరిజం వాళ్ళు చాలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ డీలక్స్ బోట్లని, అలాగే స్పీడ్ బోట్లని, నార్మల్ ఇవన్నీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. పిల్లలను తీసుకొని తప్పకుండా ఫ్యామిలీతో సహా రావాల్సిన ప్లేస్ అండి ఇది. మెల్ల మెల్ల ఊరమ్మా కన్నేరువరం. మేమైతే బోటింగ్ చేయడానికి ఇప్పుడైతే మేము బోట్ ఎక్కుతున్నామండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లోపలికైతే దిగుతున్నామండి. బోట్లోకి ఎక్కుతున్నాము. బోట్లోకి ఎక్కిన తర్వాత వీళ్ళైతే మనకు సేఫ్టీ జాకెట్స్ అయితే ఇచ్చారండి. సేఫ్టీ జాకెట్ తప్పకుండా వేసుకోవాలి. ఇక మా పిల్లలు అయితే ఇద్దరు సేఫ్టీ జాకెట్స్ అయితే వేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఫస్ట్ టైం వేసుకున్నాడు ఈ జాకెట్. నేను కూడా సేఫ్టీ జాకెట్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే స్టార్ట్ అయింది బోటు. మీరు గేట్ తీసినా కొద్ది మా పొలాన్ని ముగుతాయి పెదరాజు పెళ్ళి. గారు ఎల్ఎండి డ్యాము టూరిజం కోసం, ఇందులో వాటర్ తాగునీటి కోసం, అలాగే పొలాలు సాగు చేయడానికి కూడా ఉపయోగపడతాయండి. దీని నిర్మాణం అనేది 1974లో స్టార్ట్ చేశారండి. 1985లో కంప్లీట్ చేశారు. 1985లోనే దీన్ని వాడడం మొదలుపెట్టారు. ఇది 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందండి. ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్రదేశం అండి ఇది. అలాగే మత్స్యకారులు దీని లోపల చేపలు కూడా పెంచుకుంటారండి. వీటి వల్ల వాళ్ళకు కూడా మంచిగా ఉపాధి కలుగుతుంది. మేము చూసాము, అక్కడక్కడ వలలు ఉన్నాయి. డైలీ చేపలు అయితే పడుతుంటారండి ఇందులో. చాలా బాగుంది చూడడానికి. ఇక చూడండి, దూరం నుండి కొండలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి. మిమ్మల్ని ఏమంటారు అన్న? డ్రైవరా లేకపోతే పైలటా? మీరు బోట్ నడుపుటోళ్ళని ఏమంటారు? కెప్టెన్ అన్న. కెప్టెన్ పేరు ఏంటిది? రాజు. దూరం తీసుకపోలేదు నువ్వు, అంతే అంటారా? ఇంకా చేపలను చూపించి తీయండి నుంచి అక్కడ తీసుకుపోవాలి. ఎవరు? వేములవాడనా? వరంగల్. చుట్టుపక్కల ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇటువైపు బ్రిడ్జి కానీ, అటు కట్ట మంచిగా చూసుకుంటూ ఇంత మంచి లొకేషన్లో మనం బోటింగ్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత ఎండలో కూడా చాలా చల్లగా వస్తుందండి. ఈ బోటింగ్లో వెళ్తున్నప్పుడు కానీ చల్లగా వస్తున్నది. మా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. మేము చాలా ఎంజాయ్ చేశాము. ఇక రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. ఈరోజు మేము అనుకోకుండా వచ్చాము. మేము నలుగురము, ఇంకొక అన్నవాళ్ళు ముగ్గురు కలిసి ఈ బోట్ అయితే ఎంగేజ్ తీసుకున్నాము. ఎందుకంటే ఇది నిండడానికి టైం పడుతుందని అన్నారు. చిన్నపిల్లలకు 30 రూపాయలు, పెద్దవారికి 50 రూపాయలండి. బోటింగ్ చేస్తున్నప్పుడు పిల్లలను తీసుకెళ్తే మట్టుకు జాగ్రత్తగా వాళ్ళను గమనిస్తూ ఉండాలండి. అది 5 నిమిషాలే మనకి. అది వద్దన్నాం కదా, అది వద్దన్నాం. పర్లేదు అన్న, ఓకే. స్పీడ్ దాంతో ఉండదు.
మంచిగా హాయిగా పిల్లలు మాట్లాడుకోవడానికి. పో దిగు దిగు స్వామి. ఈత నేర్చుకుంటారు బెస్ట్ కదా. తీస్తున్నారా? అబ్బా. ఇది స్పీడ్ బోట్ అండి, నలుగురు కూర్చోవచ్చు. 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మా పిల్లలు ఎక్కుతానంటే ఎక్కించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పిల్లలు ఈవినింగ్ చాలా మంది వస్తారు, కానీ ఇంత పురుషత దింపుకరారు కదా సార్. తిప్పుకొస్తారు మనకి ఇప్పుడు మంచిగా ఫ్రీ, ఎంత మంచిగా దింపారు. టైమింగ్స్ అంతే. అంతేరా? ఇంకోటి తెలుసా, అందరు ఉంటేనే మజా ఉంటుంది. బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాక మా పెద్ద అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక చూడండి, లొకేషన్స్ కూడా పైనుండి చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. మనం ఎంత దూరం చూస్తే అంత దూరం వాటరే కనిపిస్తున్నది. చాలా అందంగా ఉన్నాయి. చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. ఐటీ టవర్ అండి, కరీంనగర్ ఐటీ టవర్ ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. పోతూ పోతూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.